మనిషికి దెబ్బ తగిలినా లేక వారి మనసుకి గాయం కలిగినా మొదటగా ప్రతి ఒక్కరు చేసే పని ఏడవటం. కానీ మగపిల్లలు ఏడిస్తేనే ఆడదాన్లా ఆ ఏడుపేంట్రా అని తిడతారు. అదే ఆడపిల్ల ఏడ్చిందా అమ్మాయి ఏడవటం అనేది ఇంటికి దరిద్రం అంటూ మన బంధువులు తల్లిదండ్రులు మనకు చెబుతూ ఉంటారు. కానీ అదే ఏడుపు వల్ల మనిషికి అనేక ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో తనివి తీరా ఏడవండి అంటూ కూడా సలహాలు ఇస్తున్నారు. అసలు మనిషి ఏడవటం వల్ల ఉపయోగాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి ఏడుపు వల్ల సృజన శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. సున్నితమైన మనసు గల వారు చిన్న చిన్న ఘటనలకు కూడా ఏడుస్తూ ఉంటారు. అలా ఏడవటం వల్ల అలాంటి వ్యక్తుల్లో ఆలోచన శక్తి పెరగటంతో పాటు సృజన శక్తికి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన శరీరంలో తల్లిపాలు, లాలాజలం, వీర్యంతో పాటు మనం కార్చే కన్నీరులో కూడా లైసోజోమ్ అనే ప్రోటీన్ ఉంటుందట. ఈ ప్రోటీన్ మన శరీరంలో ఉండే బ్యాక్టీరియాను చంపుతుందని వైద్యులు చెబుతున్నారు. మనం కష్టాలలో ఉన్నా బాధలో ఉన్నా మన కంటి నుండి కన్నీరు కారుతూ ఉంటుంది. అలాంటి సమయంలో తనివి తీరా ఏడవాలని, దీనివల్ల ముందుకు సాగే ధైర్యం మరింత వస్తుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఇక మరో కీలకమైన విషయం ఏంటంటే, మనం ఏడుపు వల్ల కుటుంబ బంధాలతో పాటు తెగిపోయిన బంధాలు కూడా కలిసే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. చూశారుగా మన ఏడుపు వల్ల ఎన్ని లాభాలున్నాయో. ఇక నుంచి అలాంటి సందర్భాల్లో తనివి తీరా ఏడవండి అంటూ ప్రముఖ ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.